హలో ఎవ్రీవన్. మేమున్న క్యాంప్ సైట్ పేరు రేర్ రోబర్ట్స్ లేక్. అంటే లేక్ కంపల్సరీగా ఉంటుంది. లేక్ చుట్టూనే ఈ క్యాంప్ సైట్ ఉంటుందని మాకు అర్థమవుతుంది. సో ఇలా ట్రైల్కి వెళ్తూ వెళ్తూ లేక్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాం. ఈ ట్రైల్ మోర్ దాన్ 2 miles ఉంది మేము ఆ లేక్ని చూడడానికి. సో వెళ్ళే దారిలో హార్స్ ఫుట్ ప్రింట్స్ కూడా చూసాం. అంటే హార్స్ రైడింగ్ చాలా జరుగుతుంది ఇక్కడ. పెద్దగా తీసుకున్నా లెట్స్ గో. పెద్దగా తీసుకుని చేయడం కొట్టినా ఇండియా కొట్టిందా కొట్టిందా నేను పడుతుందా అబ్బో నేను పడుతుందా అవునా? ఇది పట్టు నువ్వు చేయబట్టు అవునా అన్నావుగా అలా సరదాగా వాక్ చేస్తూ 1 mile క్రాస్ చేసిన తర్వాత ఒక చిన్న లేక్ చూసాం. అది లేక్, అది జస్ట్ పాండ్. తర్వాత మాకు అర్థమైంది ఇంకో 1 mile తోడితే కానీ మేము ఆ లేక్ రీచ్ అవ్వలేము అని. సో అలా వెళ్తూ చాలా పాత్వేస్ ఉన్నాయి. సో ప్రాపర్ పాత్వే ఇది అనుకొని మ్యాప్ చూసి మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. సో దాంట్లో అక్కడ చాలా చెట్లు చూసాము. చాలా పెద్ద ట్రీస్, చాలా హైట్గా ఉన్నాయి. దాంతో పాటు మేము ఒక చిన్న హౌస్ చూసాము. అది చాలా ఓల్డ్ హౌస్. ఇది 200 years బ్యాక్ వన్ ఆఫ్ ది అమెరికన్ ఫ్యామిలీ స్టే చేసిన హౌస్ ఇది. ఈ హౌస్ మొత్తం కొలాప్స్ అయింది. కేవలం చిమ్నీ ఒక్కటే ఉంది. అంటే వాళ్ళ హౌస్లో హీటింగ్ సిస్టమ్ అండ్ వంట కోసం ఉపయోగించే చిమ్నీ అదొక్కటే అక్కడ స్టేబుల్గా ఉంది. రెస్ట్ ఆఫ్ ది పార్క్ మొత్తం కొలాప్స్ అయింది. చూడడానికి చాలా బాగుంది. ఈ ట్రైల్లో వాకింగ్ చాలా తక్కువ మంది చేస్తారని మాకు అర్థమవుతుంది. చేసిన వాళ్ళు కూడా మార్నింగే చేస్తారని అర్థమవుతుంది. సో ఆఫ్టర్ 2 miles తర్వాత మేము ఆ లేక్ దారి ఇది అని ఒక బోర్డు చూసాము. సో వైల్ గోయింగ్ లాట్ ఆఫ్ గ్రీనరీ ఉంది. సో ఫైనల్గా మేము లేక్ రీచ్ అయ్యాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం బ్లూయిష్ కలర్లో. ఓ మళ్ళీ మనం వాక్ చేసి మొత్తం బ్యాక్ కదమ్మా నా పక్కన వెనకాల కనబడుతుంది. నా పక్కన కాదు, నా వెనకాల కనబడుతుంది ఒక లేక్. చాలా పెద్ద లేక్. జనం అస్సలు లేరు, మేము మా ఫ్యామిలీ తప్ప. కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మధ్యాహ్నం కాదు, ఓకే 11 అనుకోవచ్చు. 11 AM. యా. సో మా వాళ్ళు వస్తున్నారు చిల్ అవుతున్నారు. అంతే ఒక నిమిషం అవునా డేంజరసా? ఇది మా బుడ్డోడితో సరదాగా ఇలా ఇక్కడ ఒక 20 minutes ఆడుకొని అదే వీడియో తీసుకొని ఇంతలోనే కొన్ని కాల్స్ ఇండియాకి కాల్ చేసి పేరెంట్స్తో మాట్లాడి తర్వాత మేము బ్యాక్ టు క్యాంప్ స్టేజ్కి స్టార్ట్ అయ్యాం. ఇంకో 45 minutes పట్టింది. నన్ను గ్రాబ్ చేయమనుకో నేను దండం పెట్టాను. ఇట్లా క్యాంపింగ్ ఇంటి ఉండవచ్చు ఏముండదు ఇంకా జస్ట్ చికెన్ లెగ్స్ అయ్యే బాగుంటున్నాయి కదా ఇక్కడ అయ్యారా ఇయ్యి పనీరు కదా జలతత్వం వాళ్ళు ఫస్ట్ టైం కదా మనం చికెన్ ఎవరు చేయరు. అది ఉడికిందా లేదంటే టేస్ట్ చేస్తానమ్మా, అందరూ నేను ఎడుగుతలేదు. ఒక ముద్ద పడింది కృషి చేసేసిన ఇంటిలో అవుతుంది. నువ్వు కింద పడేసిన ఏమన్నా చూసినావా? దర్శకాలు
లంచ్ చేసిన 2 అవర్స్ తర్వాత మేము రెస్ట్ రూమ్కి వెళ్ళాము బాత్ చేయడానికి. అక్కడ ఇలా గుర్రాలు కట్టేశారు. సో వన్ ఆఫ్ ది ఓనర్తో మేము మాట్లాడాము వాటి యొక్క పర్పస్ ఏంటి అని. యాక్చువల్గా ఈ గుర్రాలు డిజేబుల్ కిడ్స్ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి యూజ్ చేస్తారంట మీడియేటర్గా. ఈ హార్సెస్ హ్యూమన్ ఫీలింగ్స్ని ఈజీగా క్యాచ్ చేయగలవంట. అంటే డిజేబుల్ కిడ్స్ సాడ్గా ఉన్నారా హ్యాపీగా ఉన్నారనే విషయాన్ని ఇవి గ్రహిస్తాయి. దాన్ని బేస్ చేసుకుని ట్రైనర్స్ ఆ కిడ్స్కి ఎలా వాళ్ళ హెల్త్కి ఉపయోగపడే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలనేది ప్లాన్ చేస్తారు. ఈ హార్స్కి తోక జడ వేసినట్టు వేశారు. సో నైస్. Thank you so much. So soft, right? They're a little sweaty too. Oh. Hello. Yeah, it's stiff కూడా ఉండాలి భయపడదు భయం వస్తుంది. It's not scary? క్యాంపింగ్లో టైం అనేది చాలా పీస్ఫుల్గా అండ్ ఎంజాయ్ఫుల్గా గడిచిపోతుందని మాకు క్లియర్గా అర్థమవుతుంది. Okay. Ma, ये बतू. బేసిక్గా మావాడు కానీ నేను కానీ వాళ్ళ మదర్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తున్న ప్రాసెస్ని మేము అసలు గమనించాం అని చూడం. కోర్స్ లాస్ట్ 1 year నుంచి నేను డైట్ ఫాలో అవుతున్నాను. సో సమ్టైమ్స్ నేను కిచెన్లో టైం స్పెండ్ చేస్తున్నాను సలాడ్స్ ప్రిపరేషన్కి. బట్ మా వాడు మాత్రం ఇంట్లో కిచెన్లో అసలు టైం స్పెండ్ చేయడు. ఎప్పుడైనా వాళ్ళ మదర్ మఫన్స్ ఆర్ కేక్స్ చేసేటప్పుడే కొంచెం స్పెండ్ చేస్తా టైము ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు అనేది. కానీ ఈ క్యాంపింగ్లో మా వాడు 100% టైం మాతో స్పెండ్ చేస్తున్నాడు. మేము ఏం చేస్తున్నాము, లంచ్కి ఏం చేస్తున్నాము, డిన్నర్కి ఏం చేస్తున్నాము, బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నాము, అది ఎలా ప్రిపేర్ చేస్తున్నాము, ఎంత కుక్ అవుతుంది, ఎంత కుక్ అవట్లేదు కూడా వాడు మాకు సజెస్ట్ చేస్తున్నాడు. హర్రీ బర్రీ లైఫ్ నుంచి కొంచెం ప్రశాంతంగా ఇలా వెన్నెల వెలుగులో బార్బిక్యూ చేసుకొని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ ఆ ఫుడ్ని ఆస్వాదించడం అంటే అది చాలా పెద్ద గొప్ప విషయం నాకు అర్థమవుతుంది. కాలిందా నీకమ్మా? ఎక్కడ కాదు ఇప్పుడు అన్ని ఫ్లిప్ చేసింది. అవునా? మంట ఎక్కువ వస్తుందా? మంట కొంచెం కాదు కదా. Oh, ఏంటి? ఓకే. Mommy, స్మోక్ ఎక్కువ వస్తుందా? no thanks. No thanks. Give me one. I want. అది కూడా చెప్పనే మీరేనా? చాలు 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 ఇది ఏదో గెలుసు అట్ట పెట్టి నిజంగా తిప్పితే ఇప్పుడే తిప్పింది. మంచిగా పెడితే Mommy, I think it's done. రికి నువ్వు దండ ఇంకా ఇదా అది మాడిపోయింది వస్తుందమ్మా. ఎక్కడ ఎందుకు ఇక? No, not that. I telling this. ఎక్కడ ఎందుకు ఇక? చూడు అదిగో ఏమైంది. మావింకా కొంచెం అది మాడిద్దికి మాడినంత మాట అయినట్టు కాదమ్మా. అన్నిసార్లు చెప్తే చిరిగిపోతాయి. చిరు కూడా బ్లాక్ అయిపోతే అంత బాగుండదు కదనా? ఇంకా అదే బార్బిక్యూ అంటే ఇంకా అంటారంట. నీకు బుగ్గుల మీద బ్లాక్ అవ్వకుండా ఎట్ట వస్తుందా? ఓన్లీ బెస్ట్ కుక్కర్స్. ఎవరు బెస్ట్ కుక్కర్స్. ఎవరు బెస్ట్ కుక్కర్? కుక్కర్ రానివరా బ్లాక్? ఓన్లీ లిటిల్ బిట్. Vicky, look at it's gone. Yeah. The moon? What? Mommy. One. Yeah. ఈ చేతికి పూసుకోమాక. Then capsicum. ఇడికి వచ్చి తినే పడేది నువ్వు జాగ్రత్త. Onion. Mommy. చెప్పినది వద్దనే చేస్తాం. అదేమంటే పని అంతా అప్పుడుదా చేయవు. ఎవడు? రిక్కీ. రిక్కీ జాగ్రత్త పడిద్దన్నా. Mommy, it's done. రావే మావింది.
Okay. ఇతా మాది పన్నీర్ పన్నీర్ పన్నీర్. Abbo, Marine. ఇంకా ఉడకాలంటే Okay. It is. It's okay. Why is it? Onion. Yeah. ఓకే, 1 is done. అనా ఓకేనా? కొంచెం దగ్గర దగ్గర పెట్టలే అన్న అయిపోవాలి 4 దాకా పెట్టినాక దగ్గర దగ్గర జరుపు. ఓకే. I only want honey. 2, 1, 2, 1, 2, 1. Okay? ఎన్ని పన్నీర్ కావాలి నీకు? 100. 100. Vicky, can you go and get పన్నీర్ షాప్ పెడతావేంటి? can you go and get food? Huh? Oh. ఏమైంది? ఇదిగో touch it. Like ఒక 4 ప్లేట్స్ తీసుకుంటా. దగ్గరికి పని చేస్తే మాత్రం కోపం అమ్మ. ఎక్కడ కోపం వచ్చి దగ్గరికి. ఇదిగో పట్టుకొని కూర్చో. This is all mine. I'm cooking first time. కింద పడి తింటే కదా. Mommy, let's take this. ఆయన అనుకోండి కింద మధ్యన కొట్టలేదు. I don't know. Wow, become a see. See. I want million. Okay, now eat it. ఏం తిప్పలేదా? Oh, సారీ. థ్యాంక్ యూ ఫర్ no, pass this now. did I miss that? Yeah, you just pass did I? 2. And you just pass 1. Equals 3. 3 plus 3 equals 6. చిక్కమ్మ, Ah, రేపు అమ్మమ్మకి ఏం చెబుతావు? ఏం చదువుతున్నా? క్యాంపింగ్ గురించి అడిగి అమ్మమ్మ. ఇంకా క్యాంపింగ్ అయిపోయింది. వాటర్ పోసినాం అంటే ఎవరైనా గెట్ హై ఫ్లేమ్. నెవర్ డూ దట్, ఓకే? ఇన్ ఫ్యూచర్ ఆల్సో. బాయిలింగ్ ఆయిల్లో ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎనీథింగ్. ఏం చేస్తారు? చచ్చగా చూసారు. ఏంటి? హంగ్రీ బాయ్. అరే హంగ్రీ బాయ్. చూడు. యా నవ్వులయ్యా తింటున్నావు అని. బాయ్. ఇంకా ఉంది ఫ్లష్. అదిగో ఇదిగో ఇదిగో ఇది ఇదంతా ఫ్లష్. పర్ఫెక్ట్గా ఉడికిందా? చదివచ్చు. ఓకే. చిక్కమ్మ, హౌ ఇస్ ఫుడ్? సూపర్. బస్సులో కొడుతున్నాడు. యాక్చువల్గా నాకు క్యాంపింగ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చింది స్వీట్ పొటాటో. ఇలా బొగ్గుల మీద స్వీట్ పొటాటో కాల్చడం ఓన్లీ విలేజ్లో కానీ అవుట్ సైడ్ కానీ జరుగుతుంది. నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊరిలో ఇట్లా స్వీట్ పొటాటో తిన్నట్టు గుర్తు.
దట్ హాట్ ఐ వాంట్. వెంటనే కోల్ అయిపోతుంది కోల్డ్ వెదర్కి. అవునా? థర్మల్ కప్ కొనుక్కో. యా. ఎమ్మి చపాతీ పిజ్జా. ఓకే, పొద్దునే డిష్ వాష్ చేసినా అయిపోయింది. ఇంకా రికిగాడు నేను డిష్ వాష్ చేసినప్పుడు అడుగుతున్నాడు, కొంచెం దిక్కు చూస్తా ఉన్నాడు. కొంతమంది చెక్అవుట్ చేస్తున్నారు కదా, చూసారా? ఇంకా దించాలి. దించాలా? నేను చేసుకుంటాను. ఓకే, చేసుకుంటా. అయిపోయింది. దాంట్లో గ్లాస్ పగిలిపోయింది, 3 ముక్కలైంది. ఎప్పుడు నీకు చెబుతాం లేవగానే వెయిటింగ్ అనమాట. సరే, ఇంకా తర్వాత వాటర్ తాగబెట్టాను. వాటర్ నువ్వు కూడా తాగావు కదా, తర్వాత నువ్వు కాఫీ పెట్టావు కదా. తర్వాత బ్రెడ్ జ్యూస్ ఉడికే, బ్రెడ్ ఆల్రెడీ యానిమల్స్ తిన్నాయి అనుకుంటా. ఇప్పుడు చూసా టార్టల్స్. యాక్చువల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుందాం అనుకున్నాం, బట్ నైట్ నేను బ్రెడ్ బాక్స్లో పెట్టడం మర్చిపోయాను. సో యానిమల్స్ తీసుకెళ్ళినట్టు ఉన్నాయి. అంటే కొన్ని స్లైసెస్ కింద పట్టడం వల్ల టార్టాయిస్ తినడం నేను గమనించాను. సో వీ స్విచ్ టు చపాతీ పిజ్జా. ఇంకో విషయం తెలిసింది ఏంటంటే టమాటో సాస్ మిస్ అయ్యాము పిజ్జా కోసం. సో కెచప్తో మేము మేనేజ్ చేసాము. సో వీఆర్ ప్రిపేరింగ్ చపాతీ పిజ్జా, హోమ్ మేడ్ పిజ్జా. నాకు తెలిసి అమెరికాలో ఉన్న ఇండియన్స్ అంటే ఇండియన్ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్ ఇలా కుకింగ్లో అండ్ డిష్ వాషింగ్లో కంపల్సరీగా సపోర్ట్ చేస్తారు. దట్టు ఇలా బయటకు వచ్చినప్పుడు, క్యాంప్ సైట్కి వచ్చినప్పుడు కాంట్రిబ్యూషన్ 50-60% కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే మొబైల్ నెట్వర్క్ అంతగా రాదు, దట్టు ఏం చేయాలో అర్థం కాదు, ఏదో ఒకటి చేయాలా ఆ ఉద్దేశంతో సపోర్ట్ చేస్తారు. నాకు అర్థమవుతుంది క్లియర్గా. అఫ్కోర్స్ నేను కూడా అలానే సపోర్ట్ చేశాను. మనం క్యాంపింగ్లో బోల్డ్ అంత టైం ఉంటుంది. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనే విషయం కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. దట్టు మనం తినేది మనం వండుకొని తింటున్నామంటే మనకు చాలా ఫీలింగ్ ఉంటుందని నాకు చాలా బాగా అర్థమైంది ఈ ట్రిప్లో. అమెరికన్స్ క్యాంపింగ్ని చాలా ఇష్టపడతారు. ఈ క్యాంపింగ్ గ్రౌండ్లో మోర్ దాన్ 300+ క్యాంప్ సైట్స్ ఉన్నాయి. దాంట్లో కొన్ని ఆర్వీ సైట్స్, కొన్ని క్యాబిన్స్, ఇంకొన్ని జస్ట్ క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయి. వీటిలో అన్నీ ఫుల్ అయిపోయినాయి. నేను ఒక 2 weeks ముందు బుక్ చేశాను. అప్పుడు 3 or 4 స్లాట్సే ఉన్నాయి. అంటే అంతలా ఇష్టపడతారు క్యాంపింగ్లో టైం స్పెండ్ చేయాలా, డే స్పెండ్ చేయాలనేది. మాకు క్యాంపింగ్ చాలా బాగుంటుందని 3 years బ్యాక్ అర్థమైంది. అప్పుడు మేము ప్రైవేట్ క్యాబిన్స్ బుక్ చేసుకొని ఒక 2 days స్పెండ్ చేసాము. ఈ క్యాంప్ సైట్ టెక్సాస్ స్టేట్ పార్క్ కింద వస్తుంది. సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మాకంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. దాదాపు మేజర్ ఐటమ్స్ మొత్తం కాలులో ఉంటాయి. మొబైల్స్ ఇవన్నీ చేతిలో ఉన్నా కూడా క్యాంప్ సైట్లో మేము నిద్రపోయినా కూడా అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. దట్టు ఎంట్రన్స్లో సీసీ కెమెరా మానిటరింగ్ కూడా ఉంటుంది. పెద్ద ముక్క కావాలన్నా ముగ్గు ఫీజ్ చేద్దాం. ముగ్గు ఫీజ్ చేద్దాం. ఇంకా 30 minutes. Yes, okay. Did you find any fish? Fish ఉన్నాయా? అవునా?
మ్యారేజ్ దారిగా యూజ్ చేసుకునే వాళ్ళ క్యాంటీన్లోనా? యా బ్రైడ్స్ మ్యాక్ నుంచొని మేబీ దిల్ గెట్ మ్యారీ. మేబీ ఏదో ఒక డెకరేషన్ పెట్టి మ్యారేజ్ చేసుకున్నాను మిడిల్. అబ్బో నీకు తెలుసా? డెకరేషన్ కూడా మళ్ళీ అప్పుడు మళ్ళీ అట్లా వాక్ చేసి కింద పడిపోయాడు. కింద పడి యాక్చువల్ కదా వుడ్ పాడైపోయింది, అందుకనే వాళ్ళు డోంట్ వాక్ బియాండ్ దిస్ పాయింట్ అని చెప్పేసి పెట్టారు. ఇలా కార్పెట్ But we can jump. while driving I'll put number of expressions. ఓకే ఎంత వుడ్ ఉంది అట్లా స్టాప్ దొబ్బేద్దాము. దొబ్బేద్దామా? ఈ అమెరికా అనుకుంటున్నా లేదా ఇంకేమనుకుంటున్నావా? నీ ఊరు అనుకుంటున్నావా? చూసిన మన థాట్స్ థాట్స్ వస్తాయా? వైల్డ్ థాట్స్ అయ్యి చెక్క బ్రో చెక్క చెక్ చేసుకుంటావు. సార్, చెట్టు వాట్ యు ఆర్ గోనా డు? చెట్టు కొడదా చెట్లు కొడదా? హైరా రేపు అపార్ట్మెంట్ లో ఉంది కదా లీజింగ్ ఆఫీస్ దగ్గర దగ్గర వచ్చి మనం క్యాంప్ మన అపార్ట్మెంట్ వేసుకొచ్చుకుంటున్నా. వేసుకోవచ్చు కానీ క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు అంతే. క్యాంప్ ఫైర్ కాదు జస్ట్ బార్బిక్యూ అంతే. బార్బిక్యూ అదే యా బార్బిక్యూ వేసుకోవచ్చు కానీ ఇల్లు దగ్గర ఉన్నప్పుడు ఆడకు పోయి వేసుకోబుద్ది కాదు. ఇప్పుడు ఆడ మన దగ్గర అది ఉంది కదా పోర్టబుల్ ఉంది కదా. Now we can do it. Now we can do it. Portable yeah. Ricky, how is my drawing? Good. Good? Yes. After long time, right? ఫస్ట్ టైం అది ట్రై చేయడం ఆఫ్టర్ 2 years తర్వాత 1.5 years తర్వాత కదా. ఇండియాలోనే 1 year 4 months ఉన్నాం. ఇక్కడికి వచ్చి 2 months అవుతుంది. 1 year 6 months లే అదే 1.5 year తర్వాత ట్రై చేయడం. ఎలా అనిపిస్తుంది డ్రైవింగ్? రకరకాలుగా అనిపిస్తుంది. బిట్ నర్వస్. ట్రై చేయడానికి భయం వేస్తుంది. భయం వేస్తుందా? అవునా? బిట్ నర్వస్. ఫ్రీడమ్ బారు ఆన్ రోడ్. నీ సోది పడే పని షాపింగ్ వెళ్తే వెళ్ళమ్మా షాపింగ్. ఈ సెక్షన్ నాకేమో ఆ షాపింగ్ ఏం గంటల ఉండడం కుదరదు, నచ్చదు. ఈ సెక్షన్ లో 10 minutes ఉండాలి, ఆ సెక్షన్ లో 10 minutes ఉండాలి. ఈ సోది అదేలే. సరే వెళ్ళు, వాడు కూడా తీసుకెళ్ళు. లేదు ఇప్పుడు షాపింగ్ ఎందుకంటే ఇండియా నుంచి అన్ని పట్టుకొచ్చుకున్నాం. నేను కూడా వెళ్తాను షాపింగ్. నువ్వెందుకు అయ్యా? టాయ్స్ కొనుక్కోడానికా లేదా క్యాండీస్ కొనుక్కోడానికా? లేడీ క్యాండీస్. వాట్ ఏ క్యాండీస్ కావాలి నీకు? నీకు తెలియదు కానీ ఏదో ఒకటి కావాలి నీకు. నా ఇష్టమైన నీ ఇష్టం కావాలా?